Chief Justice. President can appoint a judge of the Supreme Court as an acting Chief Justice of India. ఎప్పుడంటే ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాకెంట్ ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టెంపరీ ఆబ్సెంట్ ఉన్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేబుల్ టు పర్ఫామ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ అన్నా సరే. యాక్టింగ్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే వ్యాకెంట్ ఉన్న పోస్టు, టెంపరీగా ఆబ్సెంట్ ఉన్నా, అనేబుల్ టు పర్ఫామ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ అన్న చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు పెట్టొచ్చు అన్నట్టు. అడ్హాక్ జడ్జ్ ఎప్పుడైతే ఒక ల్యాక్ ఆఫ్ కోరం ఉంటుందో పర్మనెంట్ జడ్జెస్ది టు హోల్డ్ ఆర్ కంటిన్యూ ఎనీ సెషన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు, కోరం లేనప్పుడు ల్యాక్ ఆఫ్ కోరం ఆఫ్ పర్మనెంట్ జడ్జెస్, quorum of permanent judges to hold or continue any session of the Supreme Court. The Chief Justice of India can appoint a judge of a High Court as an ad hoc judge of the Supreme Court for a temporary period. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు, ఒక జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ని అడాక్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా టెంపరీ పీరియడ్గా ఎన్నో చేస్తాడు. జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ని అడాక్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఎస్టాబ్లిష్ చేస్తాడు టెంపరీ పీరియడ్కి మాత్రమే. ఈ కెన్ డూ సో ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. ఇది ఎప్పుడు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని అడిగేటప్పుడు చేయొచ్చు. కన్సెంట్ విత్ ద ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దీనికి ప్రెసిడెంట్ కన్సెంట్ ప్రీవియస్గా తీసుకోవాలి. ప్రెసిడెంట్ కన్సెంట్ కూడా ప్రీవియస్ తీసుకోవాలి. జడ్జ్ సో అపాయింటెడ్ షుడ్ బి క్వాలిఫైడ్ ఉండాలి అతను అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద జడ్జ్ సో అపాయింటెడ్ టు అటెండ్ ద సిట్టింగ్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఇన్ ప్రియారిటీ టు అదర్ డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ అన్నట్టు. వైల్ అటెండ్ అయినప్పుడు తనకు అన్ని జ్యూరిస్డిక్షన్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటవి ఇది అన్నట్టు. రిటైర్డ్ జడ్జ్, RETIRED, రిటైర్డ్ జడ్జ్. At any time, the Chief Justice of India can request a retired judge of the Supreme Court or a retired judge of a High Court. At any time, the Chief Justice of India request a retired judge of Supreme Court ni or retired judge of High Court ni who is duly qualified for appointment as a judge of the Supreme Court to act as a judge of the Supreme Court temporary period ki. ఇది ఎప్పుడంటే ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్తోనే తీసుకోవచ్చు అండ్ ఆల్సో ద పర్సన్ని అడిగి తీసుకోవాలి. సచ్ జడ్జ్ అలవెన్సెస్ ప్రెసిడెంట్ డిటర్మైన్ చేసినంత డబ్బులు వస్తాయి అన్నట్టు. హీ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ ద జ్యూరిస్డిక్షన్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బట్ హీ విల్ నాట్ ఆల్వేస్ అదర్వైజ్ be deemed to be a judge of the Supreme Court and but he will not otherwise be deemed to be a judge of the Supreme Court. తన జడ్జ్ ఇది అన్నట్టు. సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఢిల్లీ అనేది సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా చెప్తుంది, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా అథరైజ్ చేస్తుంది. అదర్ ప్లేసెస్ యాజ్ ద సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. తన డిసిషన్ తీసుకోవచ్చు రిగార్డ్లో దిస్ రిగార్డ్ ఓన్లీ విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అప్రూవల్తోనే సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎక్కడ ఉంటే డిసిషన్ తీసుకోవచ్చు అన్నట్టు. ఈ ప్రొవిజన్ అనేది ఆప్షనల్, నాట్ కంపల్సరీ. This means that no court can give any direction either to the president or to the chief justice to appoint any వేరే కోర్ట్ ఏది డైరెక్షన్ ఇవ్వలేదు ప్రెసిడెంట్కి కానీ చీఫ్ జస్టిస్కి కానీ టు అపాయింట్ ఎనీ ప్లేస్ as the సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇది అన్నట్టు. కాన్స్టిట్యూషన్ అనేది ఢిల్లీ అని సీట్గా చెప్పింది, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా ఇచ్చింది, అథరైజ్ చేసింది వేరే ప్లేస్ని సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్గా పెట్టవచ్చు అని. తన డిసిషన్ తీసుకోవచ్చు కానీ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్తోన. ఇది ఆప్షనల్. దిస్ ప్రొవిజన్ ఇస్ ఆప్షనల్, నాట్ కంపల్సరీ. అంటే నో కోర్ట్ కెన్ గివ్ ఎనీ డైరెక్షన్ ఐదర్ టు ద ప్రెసిడెంట్ ఆర్ టు ద చీఫ్ జస్టిస్ టు అపాయింట్ ఎనీ ప్లేస్ యాజ్ ద సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇది అన్నట్టు. ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్. సుప్రీం కోర్ట్ క్యాన్ విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కొన్ని రూల్స్ తయారు చేయొచ్చు ఫర్ రెగ్యులేటింగ్ జనరల్లీ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ద కోర్ట్. Constitutional cases or references made by the President under Article 143 are decided by a bench consisting of at least 5 judges. ఏవైతే కాన్స్టిట్యూషనల్ కేసెస్ కానీ రిఫరెన్సెస్ కానీ ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 143 కింద చేస్తాడో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి, ఇవి మినిమం బెంచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 జడ్జెస్ ఉండాలి, అట్లీస్ట్ 5 జడ్జెస్ ఉండాలి. ఆల్ అదర్ కేసెస్ ఆర్ డిసైడెడ్ బై సింగిల్ జడ్జెస్ అండ్ డివిజన్ బెంచెస్. ఇంకా మిగతా కేసెస్ అన్నీ సింగిల్ జడ్జ్ or division bench, DIVISI1 division benches
Judgments are delivered by the judgments are delivered by the open court. All judgments are by majority vote, but if differing, then judges can give dissenting judgments or opinion. మెజారిటీ ఉంటుంది, ఒకవేళ డిఫరింగ్ అయితే వాళ్ళ ఒపీనియన్ ఇవ్వచ్చు, డిసెంటింగ్ జడ్జిమెంట్స్ ఆర్ ఒపీనియన్స్ ఇవ్వచ్చు. మరి ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్లో సుప్రీం కోర్ట్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంది ఇండియన్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో. ఇది ఒక ఫెడరల్ కోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, ద గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ ద గార్డెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, GUARDIAN, గార్డెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, guarantor of the fundamental rights of the citizens ఇదన్నట్టు. Therefore its independence అనేది becomes essential for the effective discharge of the duties assigned to it. It should be free from the encroachments, pressures and interferences of the executive. సో ఇండిపెండెన్స్ అనేది తప్పనిసరి అయ్యింది. ఎంక్రోచ్మెంట్స్, ప్రెషర్స్, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లెజిస్లేటివ్, పార్లమెంట్తో దీనికి ఫ్రీ ఉంటుంది. ఇట్ షుడ్ బి అలౌడ్ టు డూ జస్టిస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫీవర్. కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని ప్రొవిజన్స్ ఉంది ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్కి, ఇండిపెండెంట్ ఇంకా ఇంపార్షియల్ ఉండడానికి. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్, విచ్ మీన్స్ క్యాబినెట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇట్ సెల్ఫ్. అంటే ఆ జ్యుడిషియరీ ఉన్న జడ్జెస్ని అడిగి జడ్జెస్ని అపాయింట్ చేయాలి. ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్స్ని అడిగి జడ్జెస్ని అపాయింట్ చేయాలి. ఈ ప్రొవిజన్ అనేది అబ్సల్యూట్ డిస్క్రిషన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్స్ దట్ ద ఇది అబ్సల్యూట్ డిస్క్రిషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ని కట్టెలు చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్స్ దట్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటివి పొలిటికల్గా ఒక ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ బట్టి జరగవు. పొలిటికల్గా ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ బట్టి జరగవు. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఇది ఎప్పుడంటే సెకండ్ జడ్జెస్ కేసెస్ నుంచి వచ్చింది. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ చూసుకుంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. వాళ్ళని ఆఫీస్ని ప్రెసిడెంట్ తీసేయచ్చు. అది కూడా గ్రౌండ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన గ్రౌండ్ మీన్నే. అంటే వాళ్ళు డు నాట్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కాదు వాళ్ళు. సో ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జెస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫీస్ హోల్డ్ చేస్తారంటే నో. సో తను అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, కానీ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వినా కాదు. దే డు నాట్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. This is obvious from the fact that no judge of the Supreme Court has been removed so far. ఇంతవరకు ఏ జడ్జిని తీసేయలేదు. ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, శాలరీస్ కానీ, అలవెన్సెస్ కానీ, ప్రివిలేజెస్ కానీ, లివ్ అని కానీ, పెన్షన్ కానీ, ఇవన్నీ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేవి టైం టు టైం పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. కాకపోతే వాళ్ళ డిసడ్వాంటేజ్కి అపాయింట్మెంట్ తర్వాత ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తర్వాత చేంజ్ చేయకూడదు అన్నట్టు. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేవి సేమ్ ఉంటుంది వాళ్ళు ఉన్న ఆఫీసులు ఉన్నంతసేపు. ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చార్జ్డ్ అండ్ కన్సోలిడేటెడ్ ఫండ్ మేడ్ కాదు, అంటే ఓటింగ్కి ఉండదు. ఇంకా వాళ్ళ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కూడా సుప్రీంకోర్టుకి అన్ని చార్జ్డ్ ఉంది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, నాన్ ఓటబుల్. కాకపోతే డిస్కస్ చేయొచ్చు. కండక్ట్ ఆఫ్ జడ్జెస్ అనేది కోర్టులో డిస్కస్ చేయకూడదు. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది ఏ పార్లమెంట్లో ఏ డిస్కషన్ అని చెప్పిన స్టేట్ లెజిస్లేచర్లో కానీ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ అంటే ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చారో అవి చేయకూడదు అన్నట్టు. ఎక్సెప్ట్ ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ మోషన్ ఉంటుందో అది కూడా అప్పుడు మాత్రమే డిస్కస్ చేయాలి. రిటైర్మెంట్ తర్వాత బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఉంది. రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్లీడింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎనీ కోర్ట్ or before any authority within the territory of India. This ensures that they do not power any for so ban on practice after retirement. Retired judges of Supreme Court అనేది వాళ్ళు ప్లీడింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎనీ కోర్ట్ అవి చేయకూడదు. పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. సుప్రీం కోర్ట్ అనేది పనిష్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా కంటెంప్ట్కి. దస్ ఇట్స్ యాక్షన్స్ అండ్ డిసిషన్స్ కెనాట్ బి క్రిటిసైజ్డ్ అండ్ అపోజ్డ్ బై ఎనీ బాడీ. పవర్ అనేది సుప్రీంకోర్టులోనే ఉంది, తన అథారిటీని మెయింటైన్ చేసుకోవడానికి, డిగ్నిటీని మెయింటైన్ చేసుకోవడానికి, హోనర్ని మెయింటైన్ చేయడానికి. తన స్టాఫ్ని తను అపాయింట్ చేసుకోవచ్చు అన్నట్టు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ని కానీ సర్వెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ని వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేయొచ్చు. వాళ్ళ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కూడా చెప్పవచ్చు. జ్యూరిస్డిక్షన్ అనేది కట్టెల్ చేయలేము. పార్లమెంట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు కట్టెల్ ద జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి గ్యారంటీ చేసింది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ వేరియస్ కైండ్స్. సో పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ ద సేమ్. పార్లమెంట్ ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ కట్టెలు చేయలేదు. సపరేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది అంటే స్టేట్కి
జుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి పబ్లిక్ సర్వీసెస్ను సపరేట్ చేయమంటారు. దిస్ మీన్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ షుడ్ నాట్ పాసెస్ ద జుడిషియల్ పవర్స్. కాన్సిక్వెంట్లీ అపాన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ద రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ ఇన్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ టు అన్ ఎండ్. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అనే వాళ్ళకు జుడిషియల్ పవర్స్ ఉండొద్దు. అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, అంతకుముందు కలెక్టర్స్కి వీళ్ళందరికీ జుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ ఉండే, అవి ఇప్పుడు లేవు అన్నట్టు. జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. ఇప్పుడు ఒకసారి జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చూసుకుంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఒక కాన్ఫర్ చేసింది అండ్ ఎక్స్టెన్సివ్ జ్యూరిస్డిక్షన్, వాస్ట్ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టుకి. ఫెడరల్ కోర్టు, అమెరికన్ సుప్రీం కోర్టుల ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్గా కూడా బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్, ఫైనల్ ఇంటర్ప్రిటర్ అండ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా, అండ్ గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, GUARANTR, గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఫర్దర్గా అడ్వైజరీ అండ్ సూపర్వైజరీ పవర్స్ కూడా ఉన్నవి. అల్లాది కృష్ణస్వామి అయ్యార్ ఏం చెప్పారంటే, మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అల్లాది కృష్ణస్వామి అయ్యార్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెంబర్. ద సుప్రీం కోర్ట్ అనే దానికి మోర్ పవర్స్ దర్ ఎనీ అదర్ సుప్రీం కోర్ట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నవి. జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేటివి మనం క్లాసిఫై చేసుకుంటే, ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ORIGINAL, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ చూసుకుంటే, ఫెడరల్ కోర్ట్ లాగా ఫెడరల్ కోర్ట్ ఇది కాబట్టి, సుప్రీం కోర్ట్ అనేది డిస్ప్యూట్స్ బిట్వీన్ డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ మధ్యలో వచ్చేవి డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తుంది. సెంటర్కి, స్టేట్కి కానీ, సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, సెంటర్ అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ స్టేట్స్కి మధ్యలో 2 or more స్టేట్స్కి వచ్చిన మధ్య ఇవన్నీ సాల్వ్ చేస్తుంది. అబోవ్ ఫెడరల్ డిస్ప్యూట్స్లో సుప్రీం కోర్ట్ దానికి ఎక్స్క్లూజివ్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫెడరల్ డిస్ప్యూట్స్లో ఉంటుంది. సుప్రీం కోర్ట్ హాస్ ఎక్స్క్లూసివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఎక్స్క్లూసివ్ అంటే ఏంటంటే, ఇంకా వేరే ఏ కోర్టు కానీ ఈ డిస్ప్యూట్స్ని డిసైడ్ చేయలేదు అన్నట్టు. ఒరిజినల్ అంటే ఏంటంటే, పవర్ టు హియర్ సచ్ డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నాట్ బై వే ఆఫ్ పబుల్. ఎక్స్క్లూసివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఈ ఎక్స్క్లూసివ్ మీనింగ్ అంటే ఏంటంటే, నో అదర్ కోర్ట్ can decide such disputes అన్నట్టు. ద పవర్ టు హియర్ సచ్ డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. మళ్ళీ ఒరిజినల్ అంటే ఏంటంటే పవర్ టు హియర్ సచ్ డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. Not by way of appeal. ఇది అన్నట్టు. ఎక్స్క్లూజివ్ అంటే వేరే కోర్ట్ డీల్ చేయలేదు. ఒరిజినల్ అంటే వే ఆఫ్ అపీల్ కాదు, ఫస్ట్ ఇన్స్టెన్స్లో వినే హక్కు వింటది. విత్ రిగార్డ్ టు ఎక్స్క్లూసివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఇక్కడ 2 points ఏంటంటే, డిస్ప్యూట్ అనేది మస్ట్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ ఆన్ విచ్ ద ఎక్సిస్టెన్స్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ లీగల్ రైట్ డిపెండ్స్. దస్ క్వశ్చన్స్ ఆఫ్ పొలిటికల్ నేచర్ అనేటివి ఉండవు ఇక్కడ. 2 ఏంటంటే, ఎనీ షుడ్ బ్రాట్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ బై ఎ ప్రైవేట్ సిటిజన్ అగెన్స్ట్ ద సెంటర్ ఆర్ ఎ స్టేట్ కెనాట్ బి ఎంటర్టైన్డ్ అండర్ దిస్. ఏ షూట్ అని చెప్పి సుప్రీంకోర్టు ముందు ఒక ప్రైవేట్ సిటిజన్ తెచ్చిండు అనుకో, సెంటర్కి, స్టేట్కి, అది ఎంటర్టైన్ చేయదు. కెనాట్ బి ఎంటర్టైన్మెంట్ అండర్ దిస్. సో ప్రైవేట్ సిటిజన్ దేనికి లేదు. డిస్ప్యూట్ అనేది మస్ట్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ వెదర్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ద ఎగ్జిస్టెన్స్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ లీగల్ రైట్ డిపెండ్స్. మస్ట్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ whether of law or fact on which the existence or extent of a legal right. Of a legal right depends.
Thus the questions of political nature are excluded from it. Further, this jurisdiction of the Supreme Court does not extend to the following: a dispute arising out of any pre-constitution treaty, agreement, covenant, engagement. ఫర్దర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది దీనిలోకి ఉండదు. ఏది ఏ డిస్ప్యూట్ ఎప్పుడైతే అరేజింగ్ ఆఫ్ ఎనీ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ అవేమో ఉన్నా సరే, అగ్రిమెంట్, కోవినెంట్, ఎంగేజ్మెంట్, సనాద్ ఆర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్, ప్రీ కాన్స్టిట్యూషన్ ముందు ఉన్నవి అవేమి ఉండదు. ఏ డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ట్రీటీ, అగ్రిమెంట్ విచ్ స్పెసిఫికలీ ప్రొవైడ్స్ దట్ ద సెడ్ జ్యూరిస్డిక్షన్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు సచ్ అ డిస్ప్యూట్. స్పెసిఫికలీ అందులో ప్రొవైడ్ చేసి అనుకో ఏదైనా అగ్రిమెంట్లో సెట్ ఈ జ్యూరిస్డిక్షన్ అనేది డస్ నాట్ ఈ డిస్ప్యూట్కి రాదు అని. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేటివి ఉండవు జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. మ్యాటర్స్ రిఫర్ టు ద ఫైనాన్స్కి వచ్చేటి కూడా ఉండదు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ సర్టన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫంక్షన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అది కూడా ఉండదు. ఆర్డినరీ డిస్ప్యూట్ ఆఫ్ కమర్షియల్ నేచర్ కమర్షియల్ నేచర్ ఉంటే అది కూడా రాదు. రికవరీ ఆఫ్ డ్యామేజెస్ బై స్టేట్ అగెన్స్ట్ ద సెంటర్ ఇది కూడా ఉండదు అన్నట్టు. 1961లో ఫస్ట్ షూట్ అండర్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వాజ్ బ్రాడ్ బై వెస్ట్ బెంగాల్ అగెన్స్ట్ ద సెంటర్. ద స్టేట్ గవర్నమెంట్ ఏం ఛాలెంజ్ చేసిందంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద కోల్ బియరింగ్ ఏరియాస్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957 పార్లమెంట్ పాస్ చేసింది. సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది సూట్ బై అప్హోల్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ యాక్ట్ ఇదన్నట్టు. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇదన్నట్టు. ఎక్స్క్లూసివ్ ఒరిజినల్ ఉంటుంది. ఎక్స్క్లూసివ్ అంటే ఇదన్న వేరే కోర్టు ఇదని, ఒరిజినల్ అంటే అప్పీల్ కాదు అన్నట్టు. వ్రిట్ జ్యూరిస్డిక్షన్. కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీంకోర్టుకి గ్యారంటర్ అండ్ డిఫెండర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ చెప్పింది. గ్యారంటర్ ఇంకా డిఫెండర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. సుప్రీంకోర్టు దానికి పవర్స్ ఉన్నవి రిట్స్ ఇష్యూ చేయడానికి, ఇంక్లూడింగ్ హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో అండ్ సెట్యూరరీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ అగ్రీవ్డ్ సిటిజన్. సో రిట్స్ ఇంక్లూడింగ్ ఏది హేబియస్ కార్పస్, మండమస్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో అండ్ సెట్యూరరీ ఇది అన్నట్టు ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ అగ్రీవ్డ్ సిటిజన్. ఈ రిగార్డ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది ఇన్ ద సెన్స్ దట్ అన్ అగ్రీవ్డ్ సిటిజన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి రావచ్చు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే, అపీల్ అవసరం లేదు. హౌవెవర్ రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అనేది నాట్ ఎక్స్క్లూసివ్, ఎందుకంటే హైకోర్ట్స్ కూడా దానికి కూడా ఉంది అన్నట్టు. అవి కూడా రిట్స్ ఇష్యూ చేసుకోవచ్చు ఫర్ ద ఎన్ఫోర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని. అంటే సిటిజన్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా వైలేట్ అయితే అనుకో తనకు హైకోర్టు కన్నా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు విత్ రిగార్డ్ టు ఫెడరల్ డిస్ప్యూట్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ విత్ రిగార్డ్ టు డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ఫండమెంటల్ రైట్స్ అన్నట్టు. ఫస్ట్ కేసులో అయితే ఎక్స్క్లూసివ్, ఒకవేళ ఫెడరల్ డిస్ప్యూట్స్ వచ్చినానుకో ఎక్స్క్లూసివ్ అనడం డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సెకండ్ కేసులో మాత్రం కాన్కరెంట్ విత్ హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్. మోర్ ఓవర్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫస్ట్ కేస్ అనేటివి యూనిట్స్ ఆఫ్ ఫెడరేషన్, సెంటర్స్ అండ్ స్టేట్స్, వైల్ ద డిస్ప్యూట్ ఇన్ ద సెకండ్ కేస్ అనేది సిటిజన్కి ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ అయినా స్టేట్ గానే కావచ్చు. రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టుకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది రిట్స్ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి ఇవ్వచ్చు, ఇంకా వేరే దాని పర్పస్కి ఇవ్వదు అన్నట్టు. సో సుప్రీంకోర్టు రిట్స్ అనేది ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి ఇవ్వచ్చు. ద హైకోర్టు ఆన్ ద అదర్ హ్యాండ్ కెన్ ఇష్యూ రిట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ ఆల్సో ఫర్ అదర్ పర్పసెస్కి కూడా ఇష్యూ చేయొచ్చు. ఇట్ మీన్స్ దట్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది హైకోర్టు అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్స్కి కాదు వేరే పర్పస్కి కూడా రిట్ ఇష్యూ చేయొచ్చు. సో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈస్ గ్రేటర్ దాన్ సుప్రీం కోర్ట్ అన్నట్టు. బట్ పార్లమెంట్ కెన్ కన్ఫర్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ద పవర్ టు ఇష్యూ రిట్స్ ఫర్ అదర్ పర్పసెస్ ఆల్సో. పార్లమెంట్ అనేది సుప్రీం కోర్ట్కి కన్ఫర్ చేయొచ్చు వేరే దానికి పర్పసెస్ కూడా నువ్వు రిట్స్ ఇష్యూ చేయని చెప్పి. అపిలేట్ జ్యూరిస్డిక్షన్, APPELLATE, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అన్నట్టు.
సుప్రీంకోర్టు అనేది నాట్ ఓన్లీ సక్సెడెడ్ ఫెడరల్ కోర్ట్ లెక్క కాదు, బ్రిటిష్ ప్రైవేట్ కౌన్సిల్ కూడా రిప్లేస్ చేసింది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్గా. సుప్రీంకోర్టు అనేది ప్రైమర్గా కోర్ట్ ఆఫ్ అపీలే. ఇది అపీల్స్ వింటది ఎగెన్స్ట్ జడ్జెస్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ లోవర్ కోర్ట్. ఇది ప్రైమర్గా అపీల్ కోర్టే. వైడర్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, అది వైడ్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది. అది అపీల్ 4 heads కింద కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, అపీలేషన్స్ బై స్పెషల్ లీవ్. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో చూసుకుంటే అపీల్ కెన్ బి మేడ్ టు ద సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఇఫ్ ద హైకోర్ట్ సర్టిఫైస్ దట్. అపీల్ అనేది చేయొచ్చు అగెన్స్ట్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఏ హైకోర్టు. ఒకవేళ ఎట్లా, అది కూడా ఇఫ్ హైకోర్ట్ సర్టిఫై చేస్తుంది అనుకో, కేస్ ఇన్వాల్వ్స్ ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా దట్ రిక్వైర్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. If the High Court certifies that the case involves a substantial question of law that requires the interpretation of the constitution అయితే ఈ సర్టిఫికేట్ని బట్టి ద పార్టీ ఇన్ ద కేసు అపీల్ చేయొచ్చు సుప్రీం కోర్ట్కి ఆన్ ద గ్రౌండ్ దట్ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ రాంగ్లీ డిసైడెడ్, ఆన్ ద గ్రౌండ్ that the question has been wrongly decided. ఇదన్నట్టు. Civil matters, CIVIL, civil matters. In civil cases, an appeals to the Supreme Court from any judgment of a High Court. సివిల్ కేసెస్లో అపీల్ టు ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ఏ జడ్జిమెంట్ ఆఫ్ హైకోర్ట్ ఇఫ్ ద హైకోర్ట్ సర్టిఫై చేసింది అనుకో, కేసు అనేది ఇన్వాల్వ్స్ ఎ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్ and that the question needs to be decided by Supreme Court, and the question needs to be decided by originally only those civil cases that involved a sum of 20,000 could be appealed before the Supreme Court, but this monetary limit అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1972లో వచ్చింది, రిమూవ్ చేసింది అన్నట్టు. సో ఒకవేళ హైకోర్టు ఏమైనా సర్టిఫై చేస్తే కేసు ఇన్వాల్వ్స్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్ దట్ ద క్వశ్చన్ నీడ్స్ టు బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఉన్నప్పుడు సివిల్ మ్యాటర్స్లో ఇస్తుంది. క్రిమినల్ మ్యాటర్స్లో సుప్రీం కోర్ట్ అనేది అపీల్ అగెన్స్ట్ ద జడ్జిమెంట్ ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్ ఆఫ్ హైకోర్టు వింటది. ఇఫ్ హైకోర్ట్ ఏదైనా యాజ్ ఓన్ అపీల్ ఒకవేళ అపీల్ హైకోర్ట్ ఎప్పుడైతే అపీల్లో రివర్స్ చేసింది అనుకో, ఆర్డర్ ఆఫ్ అక్విటల్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ అండ్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్. ఒకవేళ హైకోర్టు ఏం చేసింది అనుకో, యాజ్ అన్ అపీల్ హైకోర్టుకి అపీల్ వచ్చినప్పుడు రివర్స్ చేసింది అనుకో, ఏ ఆర్డర్ మీద, ఆర్డర్ ఆఫ్ అక్విటల్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ పర్సన్, అతను ఇంకా డెత్ వేసింది అనుకో, అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అన్నట్టు. యాజ్ టేకెన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఎనీ కేస్, హైకోర్టు తనంత యాజ్ టేకెన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఎనీ కేస్ ఫ్రమ్ ఎనీ సబార్డినేట్ కోర్టు అండ్ కన్విక్టెడ్ ద అక్యూజ్డ్ పర్సన్ అండ్ సెంటెన్స్డ్ ఇన్ డెత్. లోవర్ కోర్ట్స్ నుంచి తీసుకొని కన్విక్ట్ చేసింది అక్యూజ్డ్ పర్సన్కి, తనకు డెత్ సెంటెన్స్ ఇస్తే అప్పుడు అన్నట్టు సర్టిఫై చేసింది అనుకో దట్ ద కేస్ ఈజ్ ఎ ఫిట్ వన్ ఫర్ అపీల్ టు ద సుప్రీం కోర్టు. సర్టిఫైస్ దట్ ద కేస్ ఈజ్ ఎ ఫిట్ వన్ ఫర్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ చేస్తే కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఏంటంటే సో హైకోర్టు యాజ్ ఓన్ అపీల్ రివర్స్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ అక్విటల్ ఆఫ్ ఫస్ట్ ఒక లోవర్ కోర్ట్ ఏమందనుకో ఒక అక్విటల్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్ చెప్పింది అనుకో, అది హైకోర్టుకు వెళ్ళినాక అపీల్కి ద్వారా వెళ్ళినప్పుడు రివర్స్ చేసింది అనుకో, రివర్స్ చేసి సెంటెన్స్ డెత్ అయింది అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అన్నట్టు. తనే ఒక లోవర్ కోర్ట్ నుంచి ఒకటి తీసుకుంది అనుకో, ఆ లోవర్ కోర్ట్ నుంచి తీసుకొని కన్విక్ట్ చేసి డెత్ సెంటెన్స్ ఇచ్చింది అనుకో, అప్పుడు వీడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అన్నట్టు. ఒకవేళ సర్టిఫై చేసినానుకో కేసెస్ ఫిట్ వన్ ఫర్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. ఫస్ట్ 2 కేసెస్లో అండ్ అపీల్ లైస్ టు ద సుప్రీం కోర్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా ఉంటుంది, దట్ ఈస్ వితౌట్ ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ హైకోర్టు. కానీ ఇఫ్ ద హైకోర్ట్ హ్యాస్ రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ కన్విక్షన్ అండ్ హ్యాస్ ఆర్డర్డ్ ద అక్విటల్ ఆఫ్ ద అక్యూజ్డ్ దెర్ ఈస్ నో రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్. బట్ ఏంటంటే హైకోర్టు కన్నా రివర్స్ చేసింది అనుకో, ఆర్డర్ ఆఫ్ కన్విక్షన్ని రివర్స్ చేసి ఇంకా ఆర్డర్ చేసింది అనుకో అక్విటల్ చేయాలి అక్యూజ్డ్ అని చెప్పి, ఒక చిన్న కోర్టు వాడు కన్విక్ట్ అయ్యిందని చెప్పి వేసింది అనుకుందాం. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది అనుకో, దాన్ని రివర్స్ చేసి అక్విటల్ ఆఫ్ ద అక్యూజ్డ్ చేసింది, అంటే వదిలేయండి అని చెప్పింది అనుకో, అప్పుడు రైట్ లేదు, దెర్ ఇస్ నో రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్టు, నో రైట్ టు అపీల్ టు ద సుప్రీం కోర్టు, నో రైట్ అప్పుడు అన్నట్టు.
1970లో పార్లమెంట్ అనేది క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ని పెంచింది. అకార్డింగ్లీ అపీల్ లైస్ టు ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఎ హైకోర్ట్. From the judgment, if the High Court as an appeal reversed an order of an acquittal of an accused person and sentenced him to imprisonment for life or 10 years చేసినా సరే, అంటే అప్పీల్లో ఒక ఆర్డర్ని రివర్స్ చేసింది అనుకో, అక్విటల్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ పర్సన్ని, ఇంకా సెంటెన్స్ చేసింది అనుకో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఫర్ 10 years, అప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అన్నట్టు. Has taken before itself any case from any subordinate court and convicted the accused person and sentenced him to imprisonment for life and అంటే ఇంప్రిజన్మెంట్ చేసినా సరే కానీ అది పార్లమెంట్ పెంచింది, ఇంప్రిజన్మెంట్ చేసినా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఫర్దర్గా ఏంటంటే అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది అన్ని సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇన్ విచ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా, అప్పట్లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్ ఉండేనో 2 year appeals from the high court which are not covered under the civil and criminal appellate jurisdiction of Supreme Court mentioned of. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది అన్ని సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్కి ఉంటుంది. ఏదైతే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకి జ్యూరిస్డిక్షన్ ఉంటుందో అపీల్స్ వినడానికి ఫ్రమ్ హైకోర్టు, బట్ ఏవైతే నాట్ కవర్డ్ అండర్ సివిల్ అండ్ క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏవైతే బయట పవర్ పైన కౌంట్ చేసామో అదన్నట్టు. అపీల్ బై స్పెషల్ లీవ్ అంటే ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది ఆథరైజ్డ్ అంటే టు గ్రాంట్ ఇన్ ఇట్స్ డిస్క్రిషన్, తన డిస్క్రిషన్లో ఒక స్పెషల్ లీవ్ టు అపీల్ ఫ్రమ్ ఎనీ జడ్జిమెంట్ ఇన్ ఎనీ మ్యాటర్ పాస్డ్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇన్ ద కంట్రీ అన్నట్టు. మిలిటరీ ట్రిబ్యునల్స్, కోర్ట్ మార్షల్స్ కాకుండా. ఈ ప్రొవిజన్ అనేది 4 aspectsలో కంటైన్స్ ద 4 aspects as under. It is a discretionary power and hence cannot be claimed as a matter of fact. It is a discretionary power. It is a discretionary power and hence cannot be claimed as a matter of right. ఒక్క నిమిషం. అపీల్ బై స్పెషల్ లీవ్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టుకి ఆథరైజ్డ్ చేశారు టు గ్రాంట్ ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ స్పెషల్ లీవ్ టు అపీల్ ఎనీ జడ్జిమెంట్ అన్నా సరే, ఏ మ్యాటర్లో అయినా సరే. దిస్ ప్రొవిజన్ కంటైన్స్ ద 4 aspects as under. ఇది ఒక డిస్క్రిషనరీ పవర్ అండ్ హెన్స్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఇది ఒక డిస్క్రిషనరీ పవర్ ఎవరిది? సుప్రీంకోర్టుది. అంటే మనం మ్యాటర్ ఆఫ్ రైట్గా క్లెయిమ్ చేయడానికి డిస్క్రిషనరీ పవర్ అండ్ హెన్స్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఇదన్నట్టు. It can be granted in any judgment whether final or interlocutory. ఏ జడ్జిమెంట్లన్నా గ్రాంట్ చేయొచ్చు, ఫైనల్ ఆర్ ఇంటర్లోకుటరీ. ఇట్ మే బి రిలేటెడ్ టు ఎనీ మ్యాటర్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ కానీ, సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేబర్ కానీ, రెవెన్యూ కానీ, అడ్వకేట్స్ ఏదన్నా. ఇట్ క్యాన్ బి గ్రాంటెడ్ అగెన్స్ట్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ అండ్ నాట్ నెసర్లీ అగెన్స్ట్ హై కోర్ట్ అనే కాదు, ఏ కోర్ట్ కన్నా వేయచ్చు. కానీ ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్ ఆర్ మిలిటరీ ట్రిబ్యునల్ ఆర్ మిలిటరీ కోర్ట్ కానీ, మిలిటరీ ట్రిబ్యునల్ కానీ, కోర్ట్ మార్షల్ కాకుండా. సో స్కోప్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ అనేది చాలా వైడ్గా ఉంటుంది అండ్ ఇది సుప్రీం కోర్ట్కి వెస్ట్ చేస్తుంది ఒక విత్ ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ 2 year appeals అన్నట్టు. ఇది అండ్ ఇట్ వెస్ట్స్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ వెస్ట్స్ ద సుప్రీం కోర్టు and it vests to the Supreme Court with the plenary jurisdiction to hear appeals అన్నట్టు. On the exercise of this power, Supreme Court itself ఏమల్లి చేసిందంటే బీయింగ్ సుప్రీం కోర్ట్ itself సుప్రీం కోర్ట్ తన ఏం చెప్పిందంటే బీయింగ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ ఓవర్ రైడింగ్ పవర్, it has to be exercised sparingly and with caution and only in special extraordinary situations. Behind that, it is not possible to fetter the exercise of this power by any set of formula or rule.